ప్రభునామమున మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున మరి దేవుడు లేదా యెహోవా దయాళుడు లేదా దేవుడు కనికరం గల దేవుడు అన్న మరి అంశంను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 31వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా వాక్యం మనం చూడవచ్చు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. ఇక్కడ మన వాక్యం గమనించినట్లయితే దేవుడు కనికరం గల దేవుడు. అంతేకాదు ఆయన నిన్ను చేయి విడువడు, ఆయన నిన్ను నాశనము చేయడు, అలాగే మాట ఇచ్చి తప్పడట, వాగ్దానం చేసి ఆయన మరిచిపోడట, నిబంధనను ఆయన చేసిన దానిని ఎన్నడూ కూడా మరిచిపోని దేవుడుగా మనం చూస్తున్నాం. ఏంటి ఇక్కడ మోషే మరి ఈ దేవుడి గురించి ఈ మాటలు పలకడానికి గల కారణం ఏంటి? ఈ ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటంటే మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి మరి తిరిగి బయటకు వచ్చిన తర్వాత రెండవసారి అంటే ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి వారికి ఉపదేశించినటువంటి కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తున్నది ఏంటంటే దేవుడు కనికరం గలవాడు. అయితే ఈ కనికరం గల దేవుడు ఎటువంటి వాడు అంటే మాట ఇచ్చి తప్పడు, నిబంధన చేసి ఆయన మరిచిపోడు. అవును, ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వెళ్ళకముందు లేకపోతే బానిసలుగా ఉండకముందే దేవుడు ఈ విషయమును అబ్రాహాముతో సెలవిచ్చాడు. అసలు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు అని మనం గమనించినట్లయితే దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు, అతడు అబ్రాహాం. ఆ అబ్రాహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, యాకోబు యొక్క కుమారులు 12 మంది. ఈ 12 మంది కుమారులకు పుట్టినటువంటి జనాంగమే ఈ ప్రజలే ఇజ్రాయేలీలు అన్నమాట. అయితే ఆదికాండంలోనే అబ్రాహాముతో దేవుడు పిలిచినప్పుడే చెప్పాడు, అబ్రాహామా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. అనేక జనములు లేకపోతే ప్రపంచంలో సమస్త ప్రజలు కూడా నీ ద్వారా దీవించబడతారని చెప్పాడు. అలాగే నీకు పుట్టినటువంటి సంతానాన్ని గొప్ప దేశముగా జనముగా నేను చేస్తానని చెప్పాడు. అప్పుడు ఇంకా ఆయనకు పిల్లలే పుట్టలేదు, ఇజ్రాయేల్ ప్రజలు అన్న వాళ్ళే భూమి మీద లేరు అని చెప్పి ఆయన మరొక మాట కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నీ ప్రజలు మరి కానా నుండి ఐగుప్తుకు మరి వెళ్ళి బానిసలుగా 400 సంవత్సరాలు ఉంటారు అని దేవుడు చెప్పాడు. అలా 400 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మరలా కానాను దేశానికి తీసుకొస్తాను అని దేవుడు చెప్పాడు. మరి అన్నట్టుగానే మరి ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి ఆ యొక్క మోషే లేకపోతే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి లేకపోతే ఫరో యొక్క బంధకాల నుండి మరి దేవుడు విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకుని మోషే నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించాలి, నువ్వు ఆ ఫరో చేతి నుండి విడిపించాలి. ఎందుకంటే ఫరో వారిని ఎంతో కఠిన శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు, వారిని మరి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు, వారితో కూలి పని చేయించుకుని వారికి జీతం ఇవ్వట్లేదండి, తిండి పెట్టట్లేదండి. అంతేకాదు మరి సరుకులు ఇవ్వకుండా అంటే గడ్డి మట్టి ఏమి ఇవ్వకుండా ఇటుకలు చేసి నాకు కట్టాలి, ఇటుకలు చేసి నాకు ఇవ్వాలని వారిని ఎంతో హింసిస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ప్రజలు ఎంతో మొర్రపెట్టగా ఏడవగా మరి దేవుడు వారి మీద దయ చూపాడు, వారు మొర విన్నాడు, కనికరపడ్డాడు. ఆయన దిగి వచ్చి మోషేతో మాట్లాడాడు. సీనాయి పర్వతం దగ్గర ఆయన మాట్లాడాడు. మండుచున్న పొదలోంచి అంటే పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు, ఆకులు మాడిపోవడం లేదు, కానీ దేవుడు అందులోంచి మాట్లాడుతున్నాడు మోషేతో, మోషే నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించాను. దేవుడు మాట విన్న మోషే ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో ఎదుట మరి అనేకమైనటువంటి లేకపోతే 10 రోగములు అక్కడ అద్భుతాలను చేసి మొత్తానికి యెహోవాయే దేవుడని రుజువుపరిచి మరి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి తీసుకొచ్చాడు. మరి బయటికి తీసుకొచ్చిన దేవుడు మరి అక్కడ మనం చూస్తున్నాం ఆయన చేయి విడవడు. అబ్రాహాముకు మాట ఇచ్చిన దేవుడు చేయి విడవలేదు, వారిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మరి ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటి ఇంతవరకు కూడా అటువంటి కార్యములు చేసినటువంటి దేవుడు కానీ మనిషి కానీ లేడండి. ఒక పెద్ద సముద్రమునే ఆయన 2 పాయలుగా చేసి మరి ఆ నీరు ఎండిపోచేశాడు, ఆరిన నేలగా చేశాడు. విడిపోయిన తర్వాత ఆ ఆరిన నేలలో ప్రజలందరూ కూడా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఆ సముద్రము ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. దాటి వెళ్ళిన తర్వాత ప్రజలు మరి దేవుణ్ణి మరచారు.
ఆ ఎడారిలో మరి ఇంత గొప్పగా కార్యములు చేసినటువంటి దేవుడు మాకు అన్ని కూడా ఇవ్వగలడని నమ్మకం ఉంచకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన యందు ఆనందించకుండా, మాకు విడుదల దొరికిందని సంతోషించకుండా, మాకు మాంసం లేదు, మాకు నీరు లేదు, మరి మాకు మరి ఇంకేమంటారు సరైన ఆహారం లేదని వారి దగ్గర మొర్రపెట్టితే, లేకపోతే సణిగినప్పుడు, మరి వారు ఏడ్చినప్పుడు, మరి దేవుడు వారి మీద కోపడ్డాడు, నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు నాశనం చేయలేదండి. వారికి బండ నుండి నీరిచ్చాడు, దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడు, పూరేళ్ళు పక్షులే వారి దగ్గరకు వచ్చి పడేవి, వాటిని వారు వాటిని చంపుకుని వండుకుని తిన్నారు ఆ ఎడారిలో. ఎక్కడ ఒక చిన్న పచ్చని మొక్క కూడా మొలవని ఆ ఎడారిలో అండి 40 సంవత్సరాలు పోషించారు కదండి. అంతేకాదు, దేవుడు వారు చేయి విడవడమే కాదు, నాశనం కూడా చేయలేదు. అంటే దేవుడికి వ్యతిరేకంగా వారు పాపము చేసినా కానీ వారిని పూర్తిగా నాశనం చేయలేదు. ఎందుకంటే ఆయన నిబంధనను చేసి ఉన్నాడు, మాట ఇచ్చినాడు అబ్రహాంకి, నీ ప్రజలను మరలా నేను ఇక్కడికి తీసుకొస్తానని అబ్రహాంతో చెప్పాడు. మరి వారు ఇంకా ఎడారిలోనే ఉన్నారు కనుక వారిని తిరిగి కానాను దేశానికి తీసుకొచ్చాడు. ఇదే మోషే వారికి తెలియజేస్తున్నాడు. కనుక మీరు మరలా వేరే ఒక దేవుడి వైపు తిరగవద్దు, ఈ దేవుడినే నమ్మండి, ఈయన యందు విశ్వాసం ఉంచండి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడు నాశనం చేయని దేవుడు. అయితే వీరు మరి కానాను దేశం వచ్చి స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత వారు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు, ఒక దేశంగా ఏర్పడ్డారు. వారిని అనేక మంది రాజులు పరిపాలించారు కదండి. సౌలు, సొలొమోను, దావీదు, మరి ఇలాగన హిజ్కియా, యెహోషాపాతు, అనేక మంది రాజులు పరిపాలించిన తర్వాత వారు తిరిగి మరలా మరి పరాయి దేవుళ్ళు, అన్య దేవుళ్ళు, దేవతల వైపు తిరిగారు. యెహోవా దేవుడిని మర్చిపోయారు, ఆజ్ఞలను మర్చిపోయారు, విశ్రాంతి దినాన్ని మర్చిపోయారు. అన్నీ కూడా మర్చిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మరలా మరి వారి మీద కోపం వచ్చింది. వారి మీద కోపం వచ్చి వారిని మరి పరాయి దేశమైనట్టు బబులోను దేశానికి బానిసలుగా పంపించి వేశాడు. నెబుకద్నెజరు వచ్చి వారిని తోలుకుపోయాడు. వారి దేశంలో ఒక్కరు కూడా ఉండకుండా బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడండి. మరి ఆ పట్టుకెళ్ళిపోయినప్పుడు వారిని 70 సంవత్సరములు నేను అక్కడ మరి బానిసలుగా ఉంచుతాను. చూడండి, అబ్రహాంతో ఏమని చెప్పాడు, 400 సంవత్సరంలో ఐగుప్తుల బానిసలు ఉన్న తర్వాత నేను మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. తీసుకొచ్చాడు, ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు. మరలా వారు దారి తప్పి పాపం చేసినప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడు, మరలా 70 సంవత్సరములు వారిని బానిసలుగా నేను వారిని ఉంచుతాను అక్కడ అన్నాడు. అన్నట్టుగానే మరి అక్కడ మరి బబులోనులో మనకు తెలుసు కదా, దానియేలు మరి అక్కడ యవనస్తుడు అనేకమైన దేవుడికి గొప్ప సాక్షిగా నిలబడ్డాడు కదండి. మరి ఆ దానియేలు మరి 70 సంవత్సరాల యొక్క బానిసత్వం అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు కనికరం గల దేవుడు అండి. ఆయన మన పాపం చేసినంత మాత్రం చేసామనేసి మొత్తం సర్వం నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని మట్టు పెట్టే దేవుడు కాదు. కానీ మనల్ని కొంచెం బాధలకు, శ్రమలకు, మరి రోగాలకు గురి చేసి ఒకవేళ మనం మారాలని, ఒకవేళ మారితే వారిని మరలా తిరిగి తను బాగు చేయాలని కోరుకునే దేవుడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. చూడండి, ఈ దేవుడు గురించి మరి ఇప్పుడు దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే 70 సంవత్సరంలో అయిపోయింది. దానియేలు యవనస్తుడికి వెళ్ళాడు, కానీ వృద్ధుడైపోయాడు. ఆ వృద్ధుడైపోయి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక, అంటే యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ కాలము పూర్తి అయిపోయేటప్పటికి దానియేలు దేవుడు మాటలు గుర్తు చేసుకున్నాడు. అయ్యా, యిర్మీయా ద్వారా ప్రవక్త ద్వారా చెప్పావు, 70 సంవత్సరంలోనూ బానిసలుగా ఉంచుతానన్నా ఈ బబులోన్లో. అయ్యా, మరి కంప్లీట్ అయిపోయింది, నీ ప్రజలను మరలా యెరూషలేము తీసుకెళ్ళవా అని మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ దేవుడి గురించి ఈ విధంగా అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఏమని ఉందంటే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసేది కదండి. వారు తిరుగుబాటు చేసినందుకే 70 సంవత్సరములు దేవుడు వారిని శ్రమలకు, బాధలకు, లేదా బానిసత్వానికి, లేదా వారి దేశం నుండి వారిని చెదరగొట్టాడు. అయితే అంటున్నాడు ఇక్కడ చూడండి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన కఠినాత్ముడు కాదు. ఆయన ఎలాంటి వాడు? కనికరం గల దేవుడు. అలాగా కృపా క్షమాపణ గల దేవుడు అటండి. అవునండి, ఈ దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, కోప్పడే దేవుడు, జాలిపడే దేవుడు, దయ చూపించే దేవుడు. కనుక ఈ దేవుడి యొక్క గుణమును ఎరిగినటువంటి దానియేలు ఏమంటున్నాడంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను తన ప్రజల కొరకు, అయ్యా నువ్వు కృపా క్షమాపణ గల దేవుడు, మమ్మల్ని క్షమించి మరలా మమ్మలను యెరూషలేము
తీసుకెళ్ళవా అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆయన యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన యొక్క క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిజమేనండి. మరి ఈ యొక్క మరలా తిరిగి 70 సంవత్సరాల తర్వాత మరి బబులోను రాజ్యం పోయి పారసీక మాదీయుల రాజ్యం వచ్చింది. అప్పుడు కోరేష్ అనే ఒక చక్రవర్తి మరి యెరూషలేమును మరి మరలా తిరిగి కట్టించాడు. తన ప్రజలను, యూదులను తిరిగి మరి యెరూషలేం పంపించి అక్కడ మరలా ఇజ్రాయేలు రాజ్యము ఏర్పడేటట్టు చేశాడు. సో మరి ఆ ఏర్పడినటువంటి రాజ్యంలో మరి కొన్ని సంవత్సరాలకి మరి యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు మానవ జాతిని అంతటిని కూడా ఇప్పుడు సాతాను బానిసత్వం నుండి, మోషేమో ఫరో బానిసత్వం నుండి విడిపించాడు ఇజ్రాయేలులను, దానియేలేమో బబులోనిక బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థన చేశాడు యూదుల కొరకు. అయితే ఇప్పుడు యేసు ప్రభువు మానవ జాతి అంతటిని కూడా మరి సాతాను యొక్క బానిసత్వం నుండి, పాపం యొక్క బానిసత్వం నుండి విడిపించుటకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్నే కార్చాడు. మరి ఎవరైతే ఈ యొక్క మరి క్షమాపణ గల దేవుడను, ఈ ప్రేమ గల దేవుడను మరి విశ్వసిస్తారో, నమ్ముతారో వారు మరి మరి క్షమాపణను పొందుకుంటారు అని ఆయన శిష్యుడైనటువంటి మరి పేతురు ఏమంటున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము మనం చూసి 3 నుంచి 5 వచనాలు మనము చూద్దామండి. 1 పేతురు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం గమనించినట్లు చూడండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి ఆ యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, చూడండి, ఈ యేసుక్రీస్తు అంట తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతింపబడాలి అంటే యేసు ప్రభు మృతులలో నుండి లేచిన దేవుడు అండి. ఎందుకు ఆయన చనిపోయాడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఇజ్రాయేలే కాదు, యూదులే కాదు. ఆయన యేసు ప్రభు యూదుల కొరకే రాలేదు, ఇజ్రాయేల్ కొరకే రాలేదు, సమస్త జనుల కొరకు వచ్చాడు. అందుకు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మృతుడైపోయాడు. అయితే ఆయనంట 3వ దినాన తిరిగి లేచాడు. అలా తిరిగి లేచుట వలన అంటే దేవుడు మరి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట వలనట మానవ జాతి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనను నమ్మిన వారికి, చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. అర్థమైందండి? మృతమైంది కాదు. ఎందుకంటే ఈ మానవ యొక్క జీవితము ఈ లోకంలో మృతమైంది. కొంతకాలమే ఉంటాం. ఎంత మంచి ఆహారం తీసుకోండి, ఎంత మంచి నీరు తీసుకోండి, ఎంత మంచి మరి లైఫ్ని మీరు అనుభవించినా కానీ ఒక దినాన మనం మృతులము కావలసిన వారమే. అయితే ఇక్కడ ఏమన్నాడు? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, అర్థం కనబడట్లేదు, అది నిర్మలమైనది, ఎటువంటి దోషం కానీ చెడు కానీ మరి ఏది కూడా చెడు కానీ ఆయనలో అందులో లేదు. అంతేకాదు వాడబారనది, ఎప్పటికి కూడా మాడిపోనది లేదా నాశనం అవనది, ఎండిపోనది, స్వాధ్యమట, ఆస్తి అట, సంపాదనట మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పునండి. యేసు ప్రభువులో కూడా ఏముందండి? విశేషమైన కనికరం. ఎంత విశేషం అంటే తన ప్రాణాన్ని అర్పించేంతగా ఆయనలో కనికరము మనము చూస్తూ ఉన్నాం. సో కనుక ఈ విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. అవును, పాపంలో, పాప బానిసత్వంలో ఉన్న మనలను ఏం చేశాడంటే ఆత్మీయంగా జన్మింపచేశాడు, పరలోకపు వాసులుగా జన్మింపచేశాడు, దేవుని పిల్లలుగా తిరిగి ఇప్పుడు వరకు మనము మానవుల యొక్క పిల్లలము, మానవులకు పుట్టాం మనం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మావో ఆత్మీయంగా దేవునిలో నువ్వు పుట్టావు. కనుక ఇప్పుడు నీకు ఏం దొరుకుతుందంటే చూడండి 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాధ్యము పరలోకమందు భద్రపరచబడి ఉందండి. విశ్వాసులు చాలామంది భూమి మీద భద్రపరిచినట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. భూమి మీద మమ్మల్ని ఆశీర్వదించి ప్రభువా, భూమి మీద పెద్ద ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, భూమి మీద మేము మాకు కార్లు కావాలి ప్రభువా, భూమి మీద మేము చాలా ధనవంతులం అయిపోవాలి ప్రభువా, భూమి మీద మేము చాలా గొప్ప పేరు రావాలి ప్రభువా. నిజమే, భూమి మీద బ్రతుకుతున్నాం కొంతకాలం పర్వాలేదు.
కానీ నీ స్వాధ్యం ఎక్కడుంది? నీ రక్షణ ఎక్కడుంది? నీ కాపుదల ఎక్కడుంది? నీ మనుగడ ఎక్కడుంది నెక్స్ట్ అంటే జీవంతో కూడింది పరలోకమందు. అది మర్చిపోతున్నాం. యేసుప్రభు నమ్మినారు కానీ చాలామంది పరలోకములో ఉంది మనకు స్వాధ్యము, పరలోకంలో మన కొరకు ఒక బహుమానం ఉంది, మన ఆస్తి ఉంది, మన సంపాదన ఉంది అన్న విషయం మర్చిపోయి ఈ లోకములో మంచి కొరకు మనం దేవుణ్ణి వేడుకుంటున్నాం. తప్పండి. మనము దేవుని కొరకు, దేవుని శక్తి దేని కొరకు ఉంది? పరలోకం కొరకు. సో కనుక నీకు ఆ వాడబారని స్వాధ్యము కావాలి అంటే, ఆ నాశనం కాని ఆ జీవితం నీకు కావాలి అంటే యేసు ప్రభు నమ్మాలి, యేసు ప్రభు కొరకు నువ్వు నిలబడాలి, ఆయన కొరకు జీవించాలి. అప్పుడు నీవు కడవరి కాలమందు నువ్వు కాపాడబడతావు. కడవరి కాలంలో మహాశ్రమలు వస్తున్నాయండి. ఇప్పుడు చూసారు కదా, వరదలు వస్తున్నాయి, రోగాలు, కరోనా లాంటి రోగాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. కడవరి కాలంలో జరిగే విషయాలు ఇవి. ఇలాంటి వాటిల్లో నిన్ను కాపాడుతాడట. తిరిగి నేనేం చేస్తాడంటే పరలోకం తీసుకెళ్ళి ఆ స్వాధ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన విశేషమైన కనికరం గల దేవుడు. యెహోవా దయాళుడు, యెహోవా మంచి దేవుడు, యెహోవా జాలిగల దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన యందు నిరీక్షణతో బ్రతకండి. భూమి మీద దేవుడు కనికరం గలవాడు కనుక నీకు ఇచ్చే రక్షణను, నీ కొరకు దాచిన రక్షణను నీకు తిరిగి ఇస్తాడు. ఆయన తిరిగి ఆయన పరలోకంలో తీసుకెళ్ళి దాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మరి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తాం. ఈ కడవారి కాలంలో ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. యెహోవా దయగల దేవుడు అండి, కఠినాత్ముడు కాదు. అయితే మనము కఠినాత్మంగా మారిపోయాం. మనం ఈ లోక ఆశల కొరకు బ్రతుకుతున్నాం. మనలో ఉన్న కఠినత్వాన్ని తొలగి ఆయన కనికరానికి మనం ఒప్పుకుందాం. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. వాడబారని మనుషుల జీవితాన్ని మనకిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.